అందరికీ జై భీమ్. మనుస్మృతి, మానవ సంహిత, శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం గారు తెలుగులోకి అనువాదించిన మనుధర్మశాస్త్రము. మనుధర్మశాస్త్రం ప్రకారము శూద్రులు చేరువలో ఉండగా వేదాలను పఠించరాదు. అంటే శూద్రులకు వేదాలను చదివి వినిపించరాదు, శూద్రులకు వేదాలను నేర్పించరాదు అనేది మనువు యొక్క శాసనం. వేదాలు అంటే ఏమిటి? వేదాలు ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, యజుర్వేదం. ఈ 4 వేదాలు శూద్రులు నేర్చుకోకూడదు, చదవకూడదు, వారి దగ్గర ఉన్నప్పుడు కూడా చదవద్దని మన ధర్మశాస్త్రం బోధిస్తుంది. చూడండి, స్వరము, వర్ణములు వీని భేదము తెలియకుండా వేదాన్ని అధ్యయనం చేయరాదు. అట్లే శూద్రులు చెరువులో ఉండగా వేదాలను చదవరాదు. రాత్రి వేకువజామున లేచి వేదాధ్యయనం అయ్యిందనిపించి అలసట చేత తిరిగి పరుండి నిద్రించరాదు. శూద్రులంటే ఎవరు? రెడ్డి, కమ్మ, వెలమ, కాపు, గౌడ, ముదిరాజ్, యాదవ, పద్మశాలి, వడ్డెర, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి ఇలాంటి కులాలు ఎందరో ఉన్నారు శూద్రులల్లా. అతి శూద్రులల్లా మాల, మాదిగ, డక్కలి, చిందులు, మోచే, పింజరి ఇలాంటి ఉపకులాలు ఇంకా ఎందరో ఉన్నారు. మరియు గిరిజన వాసులు ఉన్నారు, కోయవాళ్ళు ఉన్నారు, లంబాడాలు ఉన్నారు. ఇలాంటి వారి ముంగట ఈ యొక్క వేదాలను పఠించరాదు, వేదాలను వారికి చెప్పొద్దని మనువు యొక్క ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. మనకు భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి చదువుకునే హక్కునిస్తే ఈ మన ధర్మశాస్త్రం మాత్రం మనకు చదువును దూరం చేసింది. జై భీమ్, జై భారత రాజ్యాంగం.